ఒక గుంపు సబ్వే ప్రయాణిస్తుండగా వారిపై రక్తపిశాచులు వ్యాంపైర్స్ దాడి చేశాయి. ఎరిక్ మొదటగా తన గన్ తీసి కాల్పులు జరిపాడు, కాని అక్కడ రక్తపిశాచులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అతను తన గన్లోని బుల్లెట్లన్నీ ఖాళీ చేసినప్పటికీ అది ఏమాత్రం ప్రభావం చూపలేదు. దాంతో ఎరిక్ వెంటనే ఒక గ్యాట్లింగ్ గన్ తీసుకుని దానికి ఉన్న సేఫ్టీ లాక్ని తీసి ఆవేశంతో కాల్పులు మొదలుపెట్టాడు. రక్తపిశాచులపై తూటాల వర్షం కురిసింది. ఎరిక్ ముఖంలో ఒక గర్వంతో కూడిన చిరునవ్వు కనిపించింది. దాదాపు అన్ని రక్తపిశాచులు తుడిచిపెట్టుకుపోయాయి. చివరకు టామ్ అనే పేరున్న ఒకే ఒక్క రక్తపిశాచి మూలన దాక్కుని అతికష్టం మీద ప్రాణాలతో బయటపడింది. అయితే అదే సమయంలో సబ్వే టన్నెల్ నుండి బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. రక్తపిశాచులు అన్నిటికంటే ఎక్కువగా సూర్యరశ్మికి భయపడతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో టామ్ తన సోదర్ని అక్కడే వదిలేసి కిటికీలోంచి దూకి తప్పించుకున్నాడు. అతని సోదరి సూర్యరశ్మి తగలగానే తక్షణమే బూడిదైపోయింది. తప్పించుకున్న టామ్ ఒక బార్కి చేరుకుని అక్కడ భీకరమైన దాడి చేశాడు. అక్కడ ఎవరినైనా కరిస్తే వారు వెంటనే రక్తపిశాచుల్లా మారిపోతారు. ఈ వార్త తెలిసిన ఎరిక్ తన బృందంతో వెంటనే అక్కడికి బయల్దేరాడు. బేస్ దగ్గర కావలి ఉండమని కేవలం జోని మాత్రమే వదిలివెళ్లాడు. అయితే వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు వార్తలు చూసిన జోకి ఇది ఎరిక్ బృందాన్ని అక్కడి నుండి పక్కకు తప్పించడానికి టామ్ వేసిన ప్లాన్ అని అర్థమైంది. అతను వెంటనే ఎల్లాను విడిపించి ఆమెను అక్కడి నుండి బయటకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేశాడు. కాని వారు తలుపు బయట అడుగుపెట్టగానే టామ్ మరియు అతని అనుచరులు వారిని చుట్టుముట్టారు. జో ఒకే ఒక దెబ్బతో స్పృహ కోల్పోయాడు. టామ్ బృందం ఎల్లాను బందీగా పట్టుకుంది. జోకి స్పృహ రాగానే అతను వెంటనే గ్యాట్లింగ్ గన్ మరియు కొంత వెల్లుల్లి తీసుకుని ఎల్లాను రక్షించడానికి పరిగెత్తాడు. అతను లిఫ్ట్, ఎలివేటర్ నుండి బయటకు రాగానే ఎదురుగా ఒక రక్తపిశాచి తారసపడింది. ఆ పోరాటంలో జో దాని నోట్లో వెల్లుల్లిని కుక్కి గ్యాట్లింగ్ గన్తో కాల్చి చంపాడు. ఆ తరువాత ఎల్లాను బంధించిన గదిలోకి దూసుకెళ్లి పిచ్చిగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. కాని ఎంతసేపు కాల్చినా ఒక్క బుల్లెట్ కూడా వారిని తాకలేదు. చివరకు అతను కూడా కింద పడిపోయాడు.